నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. ఓకే గురుగారు, ఏదైనా మాకు టైం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు. ఇప్పుడు చాలా వైరల్ అయిన ఒక విషయాన్ని మనం తీసుకుందాం. ఇప్పుడు చాలా వైరల్ అయిన అఘోరి మాత. అఘోరి మాత ఇప్పుడు లాస్ట్కి జైలుకి వెళ్ళింది. ఇక తర్వాత అప్డేట్స్ ఏంది, పరిస్థితి ఏంది నెక్స్ట్ అనేది కొంచెం మాకు తెలియజేయండి గురుగారు. ఇప్పుడు అఘోరి మాత జైలుకి వెళ్ళకూడదు. యాక్చువల్లీ జైలుకి వెళ్ళిండు కాబట్టి అఘోరి మాత కాదు, ఎల్లూరి సీనుగాడు శ్రీనివాస్. ధర్మం ఎంతటి మర్మం అంటే అమ్మా, నాలుక ఎంతటి దాష్టికానికి తీసుకెళ్తుందంటే మనిషిని పాతాళానికి తొక్కేస్తుంది. అవును గురుగారు. అదే నాలుక నిన్ను కిరీటం పెట్టే చక్రవర్తిని చేస్తుంది. రెండు ఆయుధాలు నీ నాలుకే. మాట మర్యాద ఉందా, నలుగురిలో విలువ. నీ నాలుకే మర్యాద లేకుండా మాట్లాడావా, అదే నలుగురు నీ ఈపు చింతపండు చేస్తారు. ఇప్పుడు ఆయనకు జరిగింది అదే. పోలీస్ అధికారులని విచ్చలవిడిగా కొట్టడాలు, కత్తి తీసేసి బూతులు మాట్లాడేసి ఇన్న చేశాడు. ఇదంతా ఒక టాపిక్. ధర్మం గురించి, సనాతన ధర్మం గురించి వచ్చాడు. సనాతన ధర్మమైన పనులు చేయరా నాయన అని అంటే ఏది పడితే అది చేసేసి దానికి ఊకే సనాతన ధర్మం అని చేసేటి అన్ని అధర్మమైన పనులు. ఇన్ని విషయాల్లో అమ్మా, పోయిన సంవత్సరం నేను ఆత్మాహుతి దాడి చేసుకుంటా అని ఇంటి దాకా పోతే ఆ ఇంటికాడికి నేను పోయినప్పుడు నన్ను రిజెక్ట్ చేశాడు. ఆయన ఏంది నన్ను కలిసేది చేసేది, మీరెవరు నేనెవరు అని చెప్పేసి ఆయన ఇండైరెక్ట్గా కొన్ని సెటైర్లు వేశాడు. అది నాకు కూడా తెలుసు. కొంతమంది వ్యక్తులు కలవద్దన్నారు, అది నాకు తెలుసు. ఆ రోజు నాకు అనిపించింది, ఒక సాధువులైనా, ఒక పురోహితులైనా, ఒక మామూలు సాదాసీద మనిషి అయినా సరే వస్తే గౌరవం ఇవ్వడం అనేది మన దగ్గర రాసింది తెలంగాణలో. శత్రువు ఇంటికి వచ్చిన భోజనం పెడతాం. నీ దగ్గర భోజనం లేకపోతే కనీసం మాటన్న కూర్చో స్వామి అని, ఇది పరిస్థితి అని. చూడమ్మా, కొందరు మిత్రులు డబ్బుల కోసమే మాట్లాడతారు, కొందరు మిత్రులు మాట్లాడితే డబ్బులు అడుగుతారు, కొందరు మిత్రులు కేవలం మాట్లాడడానికే వస్తారు, కొందరు మిత్రులు నువ్వు మాట్లాడితే వినడానికి వస్తారు, కొందరు మిత్రులు ఉంటారు అంటే మన కుటుంబంలో అయినా కేవలం నిన్ను చూడడానికి కూడా వస్తారు. ఇందులో అన్నిట్లల్లా నీకేదో ఉన్నదనే వస్తారు నీ దగ్గరికి. ఒకటి నువ్వు సస్తున్నావనా, లేకపోతే నీకు బాధ ఉందనా, లేకపోతే నీకు ఇంకేమైనా పంచాయతీ ఉందనా, మొత్తానికి ఒక సమస్య కోసం అయితేనే వస్తారు. అలాంటిది గౌరవం ఇయ్యలేని నీవు మొట్టమొదట నన్ను ఇండైరెక్ట్గా ఇబ్బంది పెట్టింది. ఫస్ట్ స్టెప్ అదే. అనంతపూర్ నుంచి వచ్చిన నేను, అనంతపూర్ హైదరాబాద్ నుంచి 370 కిలోమీటర్లు టువర్డ్స్ కర్నూలు వచ్చి నేను ఆ రోజు ఊటిన నా మనుషులందరినీ నైట్ నిద్ర పోనీయలే. నేను వచ్చే వరకు 11:40 అయితే పొద్దున మళ్ళీ మొదలుపెట్టిన 6 గంటలకే నిద్ర లవనీయలేను. ఫటా పొయ్యిర్రు, వచ్చిర్రు, స్నానం చేసుకుని 5 గంటలకు ఇంటి ముంగడలేవాడు కార్ స్టార్ట్ చేసి కూర్చుంటే నేను అన్నీ చేసేసి మళ్ళీ స్నానం చేసుకొని బట్టలు కూడా పచ్చిగా అట్లా ఆరకుండా కారులో కూర్చొని అంత దూరం ప్రయాణం చేసి ఆత్మాహుతి చేసుకోకూడదు. సనాతన ధర్మంలో ఎన్నో ధర్మమైన పనులు ఉన్నాయి, అధర్మమైన పనులు ఉన్నాయి, ఎందరో బాగుపడ్డారు. దాంట్లో ఈయన గారు ఏంది అని చెప్పి పోతే ఒక సాధువుకి విలువ నువ్వు ఇయ్యలేవు కదా. కాబట్టి ఆ రోజు అర్థమైంది నువ్వు నిజమైనవనివా అబద్ధమైనవనివా అని. బాగా గమనించాల్సిన విషయం ఇది. అలా ఆయన గారి ప్రయాణం, అసలు ఈయన ఎంక్వైరీ ఏంటి, ఈయన ఎవరు, ఈయన ఎలా వస్తుందని ఇవన్నీ డీప్గా చూసేసరికి ఫెయిల్డ్ డిస్కషనే వచ్చింది. ఒకటి, సనాతన ధర్మం పేరిట నువ్వు గుడిలకు గోపురాలకు వెళ్ళేసేసి ఎక్కడ పడితే అక్కడ పబ్లిక్ని తిట్టేసేసి ఏది పడితే అది తీసేసి ఆయుధాలతోనే నువ్వు అతనికి ఇట్లా గీత కూడా పడ్డది వేములవాడల మన కొమరవెల్లిలో. ఇన్ని చేసిన నిన్ను పరమాత్ముడు ఇంకా ఎందుకు క్షమిస్తాడు అన్న ఆలోచన ఎక్కువ చేసేవాడిని. సీనన్న చేసిన పని ఏంటంటే అమ్మా, పరమాత్ముడి వ్యూహం ఎంత పెద్దగా ఉంటుంది, అది చాలా డెప్త్గా పోవాలి. శ్రీనివాస్ చేసింది ఏంటంటే, ఆయన ప్రపంచంలో ఉన్న మంచి పనులు, ఒక ఆజాద్ గారు ఏం చేశారు, ఏపీ తెలంగాణలో మొత్తం తిరుగుమని లెటర్ ఇచ్చారు. తెలంగాణలో పోలీస్ అధికారులు ఎవరు ఆపొద్దు, ఈయన కొంచెం ప్రత్యేకంగా ఉండు కాబట్టి అతీతమైన శక్తులు ఉన్నాయి ఈయన దగ్గర, బోడిలింగం గారి దగ్గర అని కాగితం ఇస్తే ఇక ఆయన తిరిగి దుర్వినియోగం చేశాడు. రెండో విషయం ఏం చేశారంటే, ప్రజలు ఆకర్షణకు లోనయ్యారు. ఇప్పుడు విభూతి రాసుకొని పైన వృక్షోజాలు కనబడి కింద లింగం లేకుండా కనబడుతుంటే ఇదేదో శక్తి ఉన్నట్టుందని ఇట్లా అక్కడ అయింది. వీళ్ళని గెలవలేడు. రెండు విషయాలు. మూడో విషయం చేసింది ఏంటంటే అమ్మా, ఈయన గారు ఆ రాధిక అనే అమ్మాయిని జనవరి 1 తాళి కట్టడాలు ఎవరు ఊహించలేరు. అవును గురువు. చూసారా పరమాత్ముడు ఎంతటి స్కెచ్ చేస్తాడంటే, శివుడితో నా ఆటలు. శివుడి పేరు చెప్పి
చితాభస్మం రాసుకున్న నీకేమైంది చూసారా? జనవరి 1 రోజు ముగించాడు తండ్రి ముహూర్తం. అవును. జనవరి 1 ఏమో అందరికీ మంచిగా ఉంటుంది, ఈయన గారు ఆ రోజు వేసాడు యమపాశం ఆ అమ్మాయి మెడలో. తర్వాత ఆ అమ్మాయి కరెక్ట్గా వర్షిని పెళ్లి చేసుకున్నాక దిగింది. అవును. అప్పటిదాకా రాలేదు. మరి ఎందుకు రాలేదు? ఎందుకు రాలేదంటే మొదటి సంబంధంలో తల్లి కూతురులు అనేది ఓవరాల్గా చెప్పారు స్టేట్ మొత్తం. కాబట్టి అమ్మాయి రాదు. నువ్వు అనుకుంటావా ఇప్పుడు ఉదాహరణకమ్మా, నీ పెనిమిటి నువ్వు ఇద్దరు ఉన్నారు, నీ పెనిమిటి పక్కన ఉన్న తన అమ్మ అని చెల్లి అని అక్క అని మాట్లాడితే నువ్వు ఇంటరప్ట్ అవుతావా? అస్సలు కావు. అదే నీ పెనిమిటి ఓరచూపుతో చూసిండు అనుకోండి, నువ్వేం చేస్తావు, ఇంక ఏం సంగతులు అని మొదలు పెడతావు కదా. ఇట్స్ డిఫరెంట్, ఇట్ ఈస్ అ రైట్ టు కమ్ అండ్ ఆస్క్. నీకు ఒక వాల్యూ వచ్చింది, ఆ వాల్యూలో వాడు ఏం చేస్తాడు, తల్లి కూతురు అన్నంత వరకు ఆ అమ్మాయి బయటికి రాలేదు. అమ్మాయి హట్ అయిపోయిందిగా, మేమిద్దరం లవ్ యూలు కిస్సింగ్లో అన్నీ ఈ ఓవర్గా రావడం చేత రియాక్ట్ అయ్యి నన్ను మోసం చేశాడు, పతనం చేశాడు. ఈ అమ్మాయి వచ్చింది కదా, ఈ మొత్తం పాత్రలో ఎక్కువ కృతజ్ఞతలు, ఎక్కువ ప్రశంసలు, ఎక్కువ విలువలు, ఎక్కువ 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 ఆలోచనలు ఇవ్వాల్సిన ఒకే ఒక్క వ్యక్తి రాధిక. ఎందుకంటే ఆవిడ రాకపోతే ఈ సీన్కి బలమే రాకపోయేది. ఈ సీన్లో ఇంటర్వ్యూలే లేకపోయేది అసలు. సీన్ గాడే సోలో హీరో అయ్యేటోడు. అయితే సీన్ గాడికి ఇంటర్వ్యూలు ఇచ్చిందే ఆ అమ్మాయి. అవును, బాగా గమనించండి. దానికి ముగింపు ఎవరు ఇచ్చారు తెలుసా అమ్మాయి? ఇందులో తెలంగాణ ప్రజలు ఇచ్చారు. శివరుద్ర సాధువు ఇవ్వలేడు. ఎందుకంటే శివరుద్ర సాధువే. ఆ రోజు నుంచి నేను సాధువే, ఈ రోజు నేను సాధువే, రేపు నేను సాధువే. నా పాడ ఎత్తకపోయేటప్పుడు కూడా నేను సాధువే. శ్రీ 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 శివరుద్ర సాధు అనేది నేను ఏ ఛానల్లో కూడా చెప్పబెట్టలేదు, ఏ ఛానల్లో కూడా రాయలేదు. శ్రీ 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 ఎక్కడ శ్రీ అమ్మ? ఎవరిచ్చారు బిరుదు? శ్రీ అనేది లేదు, డాక్టరేట్ అనేది లేదు. ఉన్నది ఒకే ఒకటి, ఇది ఈ నాలుక ధర్మం వైపు నిలబడ్డదా విజయం మనదే. 5గురే పాండవులు, 110 మంది కౌరవులు. మరి విజయం పాండవులైతే అయింది. రాముడు ఒక్కడే, 10 తలలు ఉన్న రావణాసుడు. రావణాసుడి దగ్గర వచ్చేసి శివధనస్సు ఉంది. శివధనస్సు ఉన్నదంటే రావణాసుడికి చావు లేదని అర్థం. రాముడి దగ్గర బ్రహ్మాస్త్రం ఉంది, కానీ బ్రహ్మాస్త్రం తండ్రి ఒకటేసారి ఉపయోగించాలి రాముడు. కానీ రావణాసుడు అధర్మం వైపు ఉండేసరికి శివధనస్సు పని చేయలేదు. రాముడు ధర్మం వైపు ఉండేసరికి ఆ బ్రహ్మాస్త్రం పనిచేసింది. బ్రహ్మాస్త్రము శివధనస్సు కంటే చిన్నది. అయితే శివధనస్సు ఎంతటి విలువైనదంటే అమ్మ, అది ఉన్న దగ్గర విలువ ఎట్టి పరిస్థితుల్లో తగ్గదు. శివధనస్సు పరశురాముడి దగ్గర ఉన్నది, శివధనస్సు వచ్చేసి ఇంద్రుడి దగ్గర ఉన్నది, శివధనస్సు వచ్చేసేసి రావణాసుడి దగ్గర ఉన్నది. ఇన్ని విలువలున్న ఒక ధనస్సే ఓడిపోయిందంటే శివుడు కూడా ధర్మంనే గెలిపించాడు అని అర్థం. ఇంత ధర్మంలా ఈ బోడిలింగం గాడు శివుడితో పెట్టుకుంటాడు ఆ తల్లి. మళ్ళీ నేను పార్వతిని శివుడు అంటున్నారు అందులో. నాకు ఎంత బాధ అయిందంటే, నేను జర్నీలో వస్తాను, నేను అప్పుడు నాగ్పూర్ నుంచి వస్తున్నా, ఆ వీడియో చూసిన మనల్ని ఫోన్ చేసిరు, స్వామి ఒకసారి అంటే నాకు కార్లో ఎల్ఈడి మానిటర్ ఉంటుంది కదా, దాన్ని ఆన్ చేసి కూడా చూస్తే ఇద్దరు వీడియో పార్వతీ పరమేశ్వర్లా కలిసి ఉంటామని అంటే, మళ్ళీ పార్వతీ పరమేశ్వరుని ఇస్తామంట. అది కూడా ఏడికెళ్ళి ఇస్తారో మరి. అన్నున్నోడే ఈ రోజుల్లో ఇన్ఫర్టిలిటీ చుట్టూ తిరుగుతుంటే ఈయన గారు ఏదో ఇస్తారని అంటున్నారు. ఎక్కడ లేని హట్ అక్కడ అయిందమ్మా. బాధ అనిపించింది. తండ్రి అంతటి బలహీనంలా కనబడుతున్నాడా, నా తండ్రి కళ్ళు మూసుకొని ఉన్నాడా, బాధ 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 అయిన తర్వాత ఓపెన్గా ఒకటే మాట అమ్మా, ఆ లంచ్ అవర్ టైంలో దిగి ఏమనుకున్నా అంటే, ఎక్కడి నుంచో ఒక దగ్గర నుంచి దారి అయితే దొరకక తప్పదు ఈ మహానుభావుడి యొక్క విషయాలను చెప్పి తెలుగు ఉపయోగించి ప్రశాంతంగా జర్నీ సాగించిన. 5 hours తర్వాత హైదరాబాద్ చేరిన తర్వాత ఈవినింగ్ 7:30కి ఆ అమ్మాయి ఫోన్ చేసింది, రాధిక. గురుగారు అంటే నేను ఎవరో చెప్పమ్మా అంటే, నేను రాధిక అంటే ఏమైందంటే, వాడు నాకు మొదట తాళి కట్టిండు అనగానే ఇంకా ఎంత బలంగా అనిపించిందంటే, ఆహా దొరికింది అన్నోడు అని. అప్పుడు ఆ అమ్మాయికి చెప్పిన. అప్పటికి నేను లైవ్ డెబ్యూట్లోకి వచ్చిన బిగ్ టీవీలకి మస్తు వేసుకుని, అప్పటికి నువ్వు అట్లా మాట్లాడతావు అది. ఆ రోజు నైట్ నేను ఫ్రైడే వచ్చి నెత్తికి రుమాలు కట్టుకున్నాను అనమాట. నేను కట్టుకున్నప్పుడు అయింది ఆ విషయం జరిగింది కదా. కరెక్ట్ మండే రోజు ఇట్లా అన్న విషయంలో ఆ అమ్మాయికి నేను చాలా చాలా కృతజ్ఞతలు ఎందుకు చెప్తా అంటే అమ్మ, ఆ అమ్మాయి వల్ల యావత్ తెలంగాణ ఆంధ్ర ప్రజలందరికీ ఒక మేల్కొలుపు వచ్చింది. డేర్ చేసింది, మాట్లాడింది, మర్యాదపూర్వకంగా మనకి వివరాలు అందించింది. తెలంగాణ గవర్నమెంట్ కదిలింది కూడా ఆ అమ్మాయి వచ్చింది అని నేను చెప్పగలుగుతాను. అంతకు ముందుకు ఇప్పుడు చూడమ్మా, మోకిలా పిఎస్లో కేసు అయింది. కేసు తర్వాత ఏమైంది, నెల నుంచి నడుస్తుంది. 10 లక్షలు 10 లక్షలు 10 లక్షలు 10 లక్షలు, కానీ బరువు పడలే. బరువు ఈ రాధిక అమ్మాయి రాగానే ఒక బరువు మొదలైంది. తెలంగాణ కమిషనర్ గారు, ఉమెన్స్ కమిషనర్ గారు, నేరేళ్ల శారద అమ్మ గారు కాగితం తీసేసుకున్నారు. ఇమ్మీడియట్లీ నెక్స్ట్ స్టెప్ ఏమైందంటే అమ్మ, కరీంనగర్ పిఎస్లో ఒక కేసు నమోదైంది. తర్వాత ముఖ్యంగా జరిగింది ఏంటంటే అమ్మ, నేను చేసింది అఘోరఖాడ నుంచి లెటర్ పంపించాను.
ఆ లెటర్ పంపించినాక అందరు కళ్ళు పెద్దగా అయిపోయినాయి. అప్పటిదాకా వీడు మంత్రాలు వేసి లేపేస్తానంటున్నాడు అందరిని, ఎవరితో అంటే వాళ్ళు నా మంత్రంతో మిమ్మల్ని లేపేస్తా అంటుడు. అందరిని అలాగే అట్లా భయపడిన వాళ్ళు ఉన్నారు. ఈవెన్ ఆజాద్ గారు అడ్వకేట్ ఏమన్నాడు నన్ను, స్వామి కొంచెం జాగ్రత్తగా ఉండాలంటారు మా వాళ్ళు అన్నారు. దేనికి స్వామి అని అన్నా అంటే, వాడికి మంత్రాలు వస్తాయని మా ఇంట్లో కొద్దిగా టెన్షన్ పడుతున్నానంటే, నేనన్నా ఆ బోడిలింగానికి మంత్రాలు వస్తే పరమశివుడికే దేహాన్ని ఇచ్చేసి ఊరూర భిక్షాటన చేసేవాడికి మరి ఏ మంత్రాలు రావాలి స్వామి, దానికి మీకు గ్యారంటీగా ఇస్తా అంటే, ఇలా కాదు స్వామి మనం 100 చెప్పొచ్చు కదా అని అంటే, మీరు నమ్మేటట్టుగా నేను కాగితం రిలీజ్ చేపిస్తా అని చెప్పి కాశీ నుంచి అఘోర్ అఖాడా నుంచి కాగితం రిలీజ్ చేపించినమ్మా. అఘోర్ అఖాడా లెటర్ కూడా అందరికి వచ్చింది ఛానళ్ళల్లో. ఆ అఘోర్ అఖాడాల నుంచి లెటర్ రాగానే అందరికీ ఒక జ్ఞానం అనేది మొదలైంది. ఇట్ ఈస్ ద నాట్ ఫ్యాక్ట్, ఇట్ ఈస్ ద ఇన్ఫ్యాక్ట్ సనాతన ధర్మం పేరిట ఒక గూడు పుటానం జరుగుతుంది అని చెప్పేసి ఇక మోకిళ్ళ పోలీస్ స్టేషన్ వాళ్ళు చేసిన ఆ ధైర్య సాహసాలకి ఈరోజు జైల్లో ఉన్నాడు. ఇప్పుడు మన వర్షిని రియాక్షన్ ఏంది గురువు గారు? ఇప్పుడు వర్షిని రియాక్షన్, వాళ్ళ పేరెంట్స్ వస్తున్నారు నాతో రేపు కలవడానికి. వర్షిని చూడమ్మా అంటే తెలివైన మనిషి. నేను ఒకటి అడుగుతాను గురుగారు, ఇప్పుడు ఒక వర్షిని లాంటి అమ్మాయి అతని వలలో పడడానికి అసలు ఏమన్నా రీజన్స్ ఉంటాయా అంటే మీకు తెలిసి? వాడు చూడండి నడక చూసారు ఎలా నడుస్తున్నాడు, ఏమంటారు అదేదో పాట ఉంటుంది, నడకల్లో నడక నడక అని. తెలంగాణలో యూత్ పోరలు మామూలుగా ఆడరు ఆ పాట మీద, ఇక డిమే ఆడతాడు. నిన్న మనోడు ఆ పోలీస్ స్టేషన్ నుంచి అట్లా నడుచుకుంటూ వస్తున్నాడు, నెత్తి మీద వేసుకొని టింగు అని వస్తున్నాడు. ఏం నడువురా మొగోడిలాగా అని అంటే ఈ విధంగా నడుచుకొస్తున్నాడు కదా. ఆ పాట నేను ఓన్గా వాడుకున్నా, పెట్టుకొని విన్నా కూడా నేను కార్లో డ్రైవ్ చేస్తూ. వీడి ఎక్కచెక్కలు, వీడి నడిచేది, ఈడు సనాతన ధర్మం అఘోరి మాత అని ఎంతమంది నష్టం పట్టించినండి. కింద కామెంట్లు కూడా ఎలా ఉన్నాయని ఆయన, ఎలాంటోడు ఎలా చేసావన్నారు. అబ్సల్యూట్లీ కృతజ్ఞతలు. చక్కగా ఉన్న అమ్మాయి వర్షిని చేసిన పని ఏంటంటే అమ్మా, మీరన్న ప్రశ్న ఏంటంటే, వీడి దగ్గర తెలివి తక్కువ బుర్ర నాయాల అని చూసింది, బుర్ర తక్కువ నాయాలగా వీడని గమనించింది. డబ్బులైతే ఉన్నాయిలేండి బాగానే, కానీ వీడికి ఏంటంటే ఆయన ఉన్నాడు చూడండి, నా అన్వేషణ ఏమన్నాడు, ముళ్ళు లేదు అదే వీడియో తీసిండు కదా, వీడు మహా అంటే బొరుతాడేమో కానీ ఈవెనైతే ఇబ్బంది పెట్టాడన్న ఒక వ్యూహం గొప్పదని నేను ఇలా చెప్తా. అంటే ఒక సాధువులాగా ఆ అమ్మ నాకు చాలా 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 గౌరవమైనది వర్షిని. నేను ఏంటంటే ఆడబిడ్డల విషయం చాలా 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 ముందుకు దిగుతా అమ్మ. ఆ అమ్మాయిని నేను తక్కువ చేస్తలేను. నేనేం చెప్తున్నా అంటే, ఆ అమ్మాయి 2 విషయాల్లో నేను చెప్పిన దాంట్లో 2 విషయాలు ఫెయిల్ అయింది. ఒకటి, రాధికని దింపిన తర్వాత రాధికతో ప్రెస్ మీట్ రిలీజ్ చేసినాక ఈ అమ్మాయి మారుతుంది అనుకున్నాను నేను. అదే రోజు నైట్ పెళ్లి చేసేసుకుంది. అంటే నీకు మైండ్ గేమ్లో ఉన్నదని అర్థం. 2వ విషయం, సరే కొందరు ఉంటారు మొరట ఆడోళ్ళు, నువ్వు నా పక్కన ఉంటే చాలు, ఉట్టి తాళేస్తే చాలు అనేటోళ్ళు కూడా ఉన్నారు. మనోళ్ళు వాడు ఏడవైనా పర్లేదు, తాగుబోతాడైన వాళ్ళు తాళేస్తే చాలు అనేటోళ్ళు ఉన్నారు కదా. ఆ కోవనేమో అనుకున్నా. కరెక్ట్గా అమ్మా, ఇది జరిగింది మండే రోజు తల్లి. అవును, మండే రోజు నైట్ పెళ్ళి అయింది. వెడ్నెస్డే ఆఫ్టర్నూన్ ఒక ఛానల్లో నేను కూర్చొని అఘోర్ అఖాడా లెటర్ రిలీజ్ చేసేసిన. ఈయన బ్రహ్మ విష్ణు పరమేశ్వరుడు అన్న ఒక గూడు పుటానం అని రిలీజ్ చేసిన కదా. రిలీజ్ చేసినాక ఆ రోజు నైట్, ఆ రోజు ఈవినింగ్ వర్షిని దగ్గర నుంచో లేకపోతే ఇంకొక నుంచో ఇంకొక వీడియో వస్తుంది అనుకున్నా. ఇన్ని రోజులు ఆయన అఘోరా అన్నావు కదా, నువ్వు అఘోరి మాత అని అన్నావు కదా, అఘోరి మాత అని వీడియో రికార్డింగ్లో నువ్వు కూడా చెప్పినావు కదా. అఘోరి మాత అన్న నువ్వు ఒక అఘోరాల అఖాడా నుంచే నువ్వు కాదు అని పేపర్ ఇచ్చినాక అక్కడ స్త్రీ ఎందుకున్నది? అంటే ఈడ తెలివితోనే ఉన్నావని అర్థం కదా. అవును, ఇది ఏం విధంగా ఫైనాన్స్ ఎమోషన్స్ ఏదో ఉంటుందంటే ఆయన అయితే అంత అందగాడైతే కాదు కదా, కాదు, గ్రహాంతర వాసులాగా ఉన్నాడు వాడు. నాకు తెలిసి ఆ గ్రహాంతర వాసులు అంటే పైనుంచి వచ్చి దిగిన ఏలియన్స్ అని అందంగా ఉంటారేమో. వీడు ఎకచెక్కలు ముగ్గు పెట్టేస్తాడు, ఇక్కడ కూడా పెడతాడు, ఈ ఎటుకలు పెడతాడు, ఇక్కడ పెడతాడు, ఆ నడకనేమో ఎట్లా నడుస్తాడు. ఇందాక వాడినే పాట కొంచెం అవన్నీ డీపెస్ట్. ఇలా ఉన్న అమ్మాయి ఆడు ఉన్నదంటే వర్షిని తెలివింది. అసలు ఆయనకి కొన్ని ఊత పదాలు ఉన్నాయంట గురువు గారు. లవ్ యూ, మిస్ యూ అనే ఊత పదాలు ఉంటాయి. అవి ఊత పదాలు ఉంటాయి, లవ్ యూ, మిస్ యూ చెప్తుండే ఆయన. నేను అలా అనేస్తాను, రాధి, మిస్ యూ అవి ఇవి ఉన్నాయి కదా, అవి నా అలవాటు. మంచి వర్డ్స్ కదా. మరి వర్షిని వాళ్ళ నాన్నని వాళ్ళ తమ్ముడిని ఎందుకనలేడు? మిస్ యూ వర్షిని, విష్ యూ వర్షిని ఫాదర్ అని అందుకనలేడు. శివరుద్ర సాధుతో మాట్లాడినప్పుడు మిస్ యూ శివరుద్ర సాధు గారు, లవ్ యూ లవ్ యూ లవ్ ఎందుకు పెట్టలేడు? ఆడపిల్లల్ని పెట్టాలి. అంటే నీకు ఏంటంటే చెట్టంతా కొట్టేసారు కానీ ఆ లోపల ఉన్న వేర్లు కొట్టేందుకు ఈ పాకలాటలు. నేను ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా గురుగారు. ఇప్పుడు ఆయన
ఆయనని కాదు, సనాతన ధర్మంలో ఆయన ఇప్పుడు అఘోరి మాత లేదు, అఘోరి ఎవరో ఒకరు, కానీ అలా పెళ్లి చేసుకునేది మన దాంట్లో ఉందా? లేదు లేదు లేదు, అదొకటి మైనస్ ఆయనకి. మైనస్ ఎక్కడ అయిందంటే ఈయన శ్రీనివాస్కు వర్షిని ఇది విశ్వవస్తు సంవత్సరం తల్లి. అవును గురుగారు. మనము ఉగాది జరుపుకున్నప్పటి నుంచి అవును. మార్చి 31 మన పండగ జరుపుకున్నామమ్మ. ఆ రోజు నుంచి ఈ విశ్వవస్తు సంవత్సరంలో 2 అణు ఆయుధాలు పుట్టినాయి. ఒక అణువాయుధం వచ్చేసి శ్రీనివాస్కి ఆవిడ ధైర్యం చేసింది రాధిక. రెండో ఆయుధము ఈయన మళ్ళీ తాళి కట్టిండు. ఈయననే 2 ఆయుధాలని ఈయననే తెచ్చుకున్నాడు. అవును. ఇందులో వర్షిని లెగ్ శాస్త్రి అంట, ఐరన్ లెగ్. ఎందుకంటే ఆవిడ లేనంత వరకు ఎక్కడ పోయినా ఎవడో పట్టించుకోలేడు. అవును గురు. ఈవిడ మొదలైంది కథ, వీడికి మొదలైంది. అవును. ఇప్పుడు ఇంకా వర్షిని నాకు కావాలి నాకు కావాలి అని అంటుందంట. అవును గురుగారు. వాస్తవం. ఈయన కూడా నాకు కావాలి అంటుందంట. వాస్తవం. ఇన్ని వాస్తవాల్లో అసలైన వాస్తవం ఏంటంటే అమ్మా, నిర్ధారణ జరిగిన తర్వాత కూడా మనం ఉన్నామంటే మూర్ఖులం అని అర్థం. నిర్ధారణ అయిపోయింది కదా. 10 లక్షల విషయంలో నిర్ధారణ అయింది, మొదటి అమ్మాయి విషయంలో నిర్ధారణ అయింది, ఇంకా 5 లక్షలు 8 లక్షలు 9 లక్షలు బ్రహ్మ విష్ణు పరమేశ్వర ట్రావెల్స్ విషయంలో నిర్ధారణ అయిపోయింది. ఇక్కడ పూజలు అక్కడ పూజలు యోని పూజలు అసలు చేసేది రాదు నీకు, దాని గురించి నిర్ధారణ అయిపోయింది. ఇన్ని నిర్ధారణ అయినాక కూడా ఇంకా వర్షిని ఆయన్ని కావాలి అని అనడానికి గల అంతరార్థం కొంచెం తెలివిగా పోవాలి. నేను అంటే పోలీస్ అధికారులని వాళ్ళ పేరెంట్స్ మాట్లాడుతున్నారంట, ఒకసారి కలిపించే ఏర్పాటు. అంటే మీరు చూడండి, అమ్మాయి వస్తా అంటే తీసుకుపోయే ఏర్పాట, లేకపోతే ఇంకొన్ని రోజులు ఏదైనా విషయాలు మాట్లాడే అవకాశాలు ఉన్నాయని మనం చెప్పాం తల్లి. ఇప్పుడు మీరన్న వర్షన్లు ఏంటంటే సనాతన ధర్మం అనేది మనందరి హక్కు. బాగా గమనించాలన్న మాట, సనాతన ధర్మం అనేది మనందరి హక్కు. ఉన్న ఈ హక్కుని అందరం కలిసి సనక జాతుల సనత పురుషులు, అంటే ఈ పురుషులు ఎవరైతే పుణ్యాత్ములు ఉంటారమ్మా, ఈ సత్పురుషులు కాపాడడానికి బ్రహ్మ మానస పుత్రులై రావాలి. అంటే మన నాలిక ధర్మం గురించి మాట్లాడాలి. ఎగ్జాంపుల్ ఎలా చెప్పొచ్చు అంటే, మొన్న నేను సిక్కులను చూసా ఒక దగ్గర. వాళ్ళు గురు నానక్ జయంతి చేస్తారు కదా తల్లి, బాగా నీళ్ళు షర్బతు తర్వాత మజ్జిగలు సర్వ్ చేస్తుంటారు. నేను కూడా పోతున్నప్పుడు సడన్గా వచ్చి నాకు అది ఇచ్చారు. ఇచ్చేసి జై శ్రీరామ్ అనుకుంటే ఇచ్చి తాగాం. తాగినప్పుడు ఏం గమనించా అంటే, నేను వాళ్ళు రోడ్డుపైకి వచ్చి పెట్టి మా ధర్మం మీదే అని చెప్పేసి అందరికి ఇస్తే మనందరం పోయి తాగేస్తున్నాం. సనాతన ధర్మం అంటే ఆ ఆహారం ఆ ధూప అయిన తరుణం వాళ్ళు గమనించడం, ఇది మన హక్కుగా తల్లి. దాన్ని ఆయన ఇచ్చిన నీళ్ళు నేను తాగి జయ శ్రీరామ్ అనుకుంటూ వెళ్ళిపోయినా. ఆ నీళ్లు తీసుకొని ఆయన ముందు ఇట్లా పడేస్తే, ఆ నీళ్లు తీసుకొని అవహేళన చేసినట్టు ఆయన మొహం మీద కొడితే నన్ను ఏం చేస్తారు అప్పుడు తెలుసా? సనాతన ధర్మంలో ఇక్కడ రాసి ఉందని అడుగుంటారు కదా. ఆయన నీకు ఆలోచించింది మానవుడి శ్రేయస్సు ఖచ్చితంగా దాహం, మానవుడి శ్రేయస్సు ఖచ్చితంగా భోజనం కదా. ఇవి పెట్టిన వాడు పుణ్యాత్ముడే అవుతాడు తల్లి. అందులో రాసుందా నేను గురునానక్ భక్తుడని, ఆడ రాసుందా నేను ముస్లిం వాడిని అని, ఆడ రాసుందా నేను క్రిస్టియన్స్ అని, ఆడ రాసుంది ఇది అన్నం అని, దాని పేరు ఆకలి అని. అది స్వీకరించడం సనాతన ధర్మం అంటారు. నేను వీడేం చేశాడు చూసారా? సనాతన ధర్మం కొన్ని రోజులేమో నేను శ్మశానంలో ఉంటా, ఇంత తింటా అంటున్నాడు, అదేదో ఆర్డర్ పెట్టేసి వస్తున్నట్టు చెప్తున్నాడు. మళ్ళీ కొన్ని రోజులేమో నేను అవి తింటా అన్నాడు కదా గురువు గారు. బ్రహ్మ కపాలంలో తింటా, అప్పుడు కపాలంలో తింటా అన్నాడు కదా. అవి తింటా, కపాలంలో తినే అర్హత నన్ను అడిగితే భూమండలంలో ఎవరికి లేదమ్మా. కొంతమంది అంటారు తెలిసి తెలియని జ్ఞానవంతులు ఉన్నారు, కొంత కూర్చొని ఉన్నారు. కూర్చొని ఏమంటారు అంటే మహానుభావులు కపాలంలో తింటారు అని చెప్తున్నారు. వాళ్ళే మొత్తం సనాతన ధర్మాన్ని కాపాడుతున్నారు అన్నట్టు మాట్లాడుతారు. కొంతమంది ఉన్నారు, నేను చెప్తా వాళ్ళ పేర్లు మళ్ళీ ఒకసారి వచ్చినప్పుడు. బ్రహ్మ కపాలంలో తినే అర్హత ఎవరికి లేదు. బ్రహ్మ కపాలం అది అంతే. బ్రహ్మ కపాలం అంటే ఏం తెలుసా తల్లి? బ్రహ్మ మెదడు, బ్రహ్మ ఆలోచనలు కాదు, బ్రహ్మ యొక్క పుర్రే అది. ఈ బ్రహ్మ పుర్రే పరమాత్ముడు బ్రహ్మ అబద్ధం ఆడినందుకు శివుడు ఖడ్గంతో తల తీసేస్తే ఆ తల కింద పడ్డందుకు మహాముఖంటి బాధపడతాడు. బ్రహ్మ 5 తలలు నీకు ఉన్నాయంటే ఎంతో జ్ఞాన సంపన్నుడు నీవు, విద్య అర్హతల సరస్వతి మాత నీ నాలుకలో ఉంది. అలాంటి నీవే అబద్ధం ఆడితే ఎలా? నీలాంటి మహానీయుడి తలన భూమి మీద పడడం నాకు నచ్చలేదు అది. కాబట్టి నేను చేసిన ఈ పనికి ప్రాయశ్చిత్తముగా నీ ఆ తలని నా యొక్క ఈ కడుపులో పెట్టుకుంటా అని తండ్రి ఇలా వేసుకుంటాడు మెడలో. అది బ్రహ్మ కపాలం.
ఈ బోడిలింగం గాడికి ఏడికని వచ్చినాయి బ్రహ్మకపాలాలు. ఇంకొకరు చెప్తున్నారు బ్రహ్మకపాలాల్లో తినొచ్చు అని. బ్రహ్మకపాలాల్లో తినే అర్హత ఉందా? ఉంటదా? సిద్ధ పురుషులకే లేదు ఇక్కడ, సాధు సత్పురుషులకే లేదు ఇక్కడ, అవును. యోగులకు యోగినులకే లేదు ఇక్కడ, అఘోరి నాగసాధులకే లేదు ఇక్కడ. శివుడి చేతిలో ఇలా పట్టుకుంటాడు, తండ్రి కంచం పట్టుకొస్తాడు, భవతి భిక్షాందేహి అని అన్నప్పుడు అది వచ్చేసి తాబేలు పుర్రె, తాబేలు వెనకాల పుర్రె. దాని అర్థం ఏం తెలుసా తల్లి? తెలవాలి, ఇలాంటి కొంతమందికి చెప్తున్నా. జీవరాశుల్లో తాబేలు మట్టిలో పడుకోదు. అదో తాబేలులో నాకు నచ్చింది మంచి అదే. తాబేలు మట్టిలో పడుకోదు. తాబేలు ఎప్పుడూ కూడా సముద్రంలో గర్భంలో మట్టిలో కానీ రాళ్ళ మీద పడుకోదు. తాబేలు పోయి డైరెక్ట్ నిధి మీద పడుకుంటుంది. దానికి ఉన్న హక్కు అదే. గమనించంటే యూ కెన్ సర్చ్ ఇట్. తాబేలు ఏం చేస్తుందంటే అమ్మ, విష్ణు మహానీయుడు ఒక రూపం ఎత్తుతాడు కూడా, ఇది ఏం చేస్తుందంటే అమ్మ, సముద్ర గర్భం కింద అట్టడుగున పోయి నిధి ఏడుంటుందో నిధి మీద పడుకునే ఒకే ఒక్క జీవి తాబేలు. సర్పం కూడా పడుకోదు. అందుకని తాబేలు తండ్రి ఏం చేస్తాడంటే అమ్మ, మన ఇంట్లో కూడా తాబేలు పెట్టుకుంటాం, ధనం ఇంట్లోకి రావాలి, దాని అర్థం అది. తండ్రి ఏం చేస్తాడంటే మహా ముక్కంటి ఆ కపాలం తీసుకొస్తాడు. తాబేలు ఎక్కడ పడుకుంది? నిధుల పైన. అంటే ఈ యొక్క కపాలం ఎంత విలువైనది, పవిత్రమైనదా కాదా? తండ్రి ఇందులో భవతి భిక్షాందేహి అని నీవు అడిగినప్పుడు నీ దరిద్రం, నీ దుఃఖం, నీ బాధ, నీ యొక్క అన్ని 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 నీ యొక్క శోక, ఆ శోకాన్ని అంతా ఇందులో వేసినప్పుడు ఈ కంచం నుంచి నీకు పవిత్రత వస్తుందమ్మా. వజ్ర వైడూర్యాలు, నీ యొక్క సౌభాగ్యాలు, నీ యొక్క గొప్పతనాలు, నీ యొక్క మంచితనాలకి మంచి రోజులు కలిసి రావడానికని ఆ తాబేలు పుర్రెలు వేసుకెళ్తారు. ఎంత వివరంగా శాస్త్రం ఉంది. అలా ఎలా చెప్పేస్తారు పుర్రెలోనే తింటా అని చెప్పేసి? ఈ మెదడు లేని మాటలు ఎందుకు అంటా నేను. తండ్రి ఒక వివరంగా ఇచ్చాడే. ఇప్పుడు కొంతమంది నేను చూస్తానమ్మా, ఒక ముస్లిం అతను వస్తాడు, వీధుల్లో తిరుగుతుంటాడు. ఆయన నాకు చాలా 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 ఫేవరెట్. మళ్ళీ ఆయన ముస్లిమే కానీ మేమిద్దరం ఎక్కడ లేని ముచ్చట్లు పెడతాం ఒక దగ్గర నిలబడి. ఇప్పుడు ఇట్లా ఉన్నా కూడా ఆయన ఏం చేస్తారంటే, ఆయన చేతిలో ఆ తాబేలు చూసా, పట్టుకుంటా నేను. దానికి కొంతమంది చేతుల్లో ఇట్లా వెండిది కంచంలా చేసుకొని పెట్టుకుంటారు. ఎంత బలంగా ఉంటుంది, ఎంత గట్టిగా ఉంటుంది, ఏంది ఇది అని అడిగితే మా తాతల ముత్తాతల ఇప్పుడు లేవు అలాగా. ఇంత వివరణ ఉన్న శాస్త్రం. ఆ కపాలాలు పట్టుకొని కపాలలో తింటా అంటే దానికి ఇంకొకడు తానా అంటాడు, ఈయన తందానా అంటాడు. ఇలాంటివి లేవు. ఇలాంటి అన్నీ చేసేసి దాని పేరు సనాతన ధర్మం అంటే నేను ఎలా ఊరుకుంటామ్మా? సనాతన ధర్మం అనేటిదే చాలా 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 పవిత్రమైనది. మళ్ళీ అత్యంత ముఖ్యమైనది ఏంటంటే, ఈ సనాతన ధర్మంలోనే అత్యంత ముఖ్యమైన మర్మాలు దాగున్నాయి. దీంట్లో గొడవలు, శత్రువులు, పంచాయతీలు, ఎవ్వరు లేని పగలు, ప్రతీకారాలు, శత్రుత్వాలు, డబ్బులు, ఇవన్నీ దాగున్నాయి. మళ్ళీ అంటే ఇప్పుడు ఓకే గురుగారు, మంచి విషయమే చెప్పారు. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఈ వర్షిణి అనే అమ్మాయిని చేతబడి చేసి తీసుకెళ్ళేమో ఆ అమ్మాయి, లేకపోతే ఆ అబ్బాయి నచ్చడం ఏంది, లేదా ఆ అఘోరి మాత నచ్చడం ఏంది అని చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. అది ఎంతవరకు పాసిబుల్ అవుతుంది అంటారు గురుగారు? ఇప్పుడు మీ ఇంట్లో నేను దొంగతనం చేశాను అనుకుందాం, కానీ నేను దొంగలాగా కనబడను. అవును గురుగారు, ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకంటే మీరు వాడిని నమ్మడు, వాడిని నమ్మలేం, అసలు అట్లాంటి కాదు. ఇక నువ్వు ఎన్ని విధాలుగా అడిగినా నేను నమ్మలేను. నువ్వు నమ్మవు ఇక నేను దొంగతనం చేసినానంటే. కానీ నా మనస్సాక్షికి మాత్రం నేను దొంగనే అని తెలుసుంటుంది కదా. మీరు అడిగినట్టుగానే వశీకరణం, చేతబడి, ఇవన్నీ ఏదైనా చేశారే అనుకుందాం. ఆ అమ్మాయి ఇంకా అందులో నుంచి బయటికి ఎందుకు వస్తలేదనంటే, ఆ మైండ్ వశీకరణము ఇవన్నీ నాకు చేయలేదని ఆ అమ్మాయి నాకు డైరెక్ట్గా చెప్పింది. ఎవరు చేయలేరు అయ్యా నాకు అని చెప్పి చెప్పింది ఈవిడ. అందులో నుంచి ఇంకా బయటికి రాకపోవడానికి గల కారణం ఏంటంటే, శ్రీనివాస్ బయటకు వచ్చి మేము తీసుకుపోతాడని. ఈ మెయిన్ పాయింట్ ఇది. ఆయన ఏం చెప్పిండు, కోట్లు ఉన్నాయి నా దగ్గర. కోట్లు అయితే అఫీషియల్గా గవర్నమెంటే డిక్లేర్ చేసిందిగా, ఎన్ని ఉన్నాయి అనేది 2.5 ఎంతో అన్నది నాకు ఐడియా ఉంది. ఇలా చెప్పింది అంటే ఆ అమ్మాయికి ఆలోచన ఉంది, మా బావ 10 రోజులలో వచ్చేస్తాడు నాకు అని చెప్పిందంట. ఇప్పుడు మీ బావ డాన్స్ సీన్ కాబట్టి 10 రోజుల్లో వస్తాడు అనుకున్నారు, కానీ మీ బావ బయటకు వచ్చి అసలైన సీన్ అయ్యిండు, అందుకని బయటకు వస్తలేడు. ఈవిడ ఆలోచనలంతా శ్రీనివాస్ రాడు అనేది కూర్చోవాలి మైండ్లో. అది కూర్చోవడానికి కొంచెం నేను ప్రయత్నం చేస్తున్నాను, నన్ను కల్పించండి అని చెప్తే కొంతమంది వ్యక్తులు వెళ్ళారు మాట్లాడడానికి. వాళ్ళు కూడా అన్నారు, శివరుద్ర సాధువుతో కలవాలి వర్షిని. కలిసిన తర్వాత నేను 15 రోజుల నుంచి కూడా ఏం చేశానంటే, ఇప్పట్లో కలవకూడదు, కొంచెం ఆమెకు కూడా మనసు ఆలోచన పెరగాలి. మనం పోయి తీసుకొస్తే అది మైండ్ లో కూర్చో మళ్ళీ నేను చేతబడి చేసినట్టు తెలుసుకున్నప్పుడు నేను పోతే అమ్మా ఈ విధంగా ధైర్యంగా ఉండు తల్లి, ఒక 4 రోజులు ఇంట్లో గొడవలు అవుతాయి, తర్వాత అంత సర్దుమంటది, నీకు ఈ టీవీ షోలలో చేసుకో, ఇన్స్టాగ్రామ్ లో చేసుకో, మనసు అయితే బాగుంటుంది చెప్పొచ్చు. అనుభవం ముఖ్యం తల్లి. అంతే. చూడ్డానికి అంత చక్కగా ఉంది, చిన్నగా ఉంది, అమాయకురాలు. నాకు తెలిసి వర్షిని అమాయకురాలే 100%. ఎందుకంటే ఏ ఆడపిల్ల కూడా అమ్మ
శరీరం ఇవ్వడానికి పోదమ్మా. కొంతమంది అంటారు నీకు అది ఎక్కువైపోయినావు, ఇది నీకు ఇది ఎక్కువైపోయినా, ఇవన్నీ గూడు పుటానం. కానీ ఏ ఆడపిల్ల కూడా నన్ను వాడుకో, నన్ను ఉపయోగించుకో, నేను పెద్ద ఆడదాన్ని, నేను ఇది చేస్తాను పోదు. ఈవిడ పోయిందల్లా ఏంటంటే ఆశకు పోయిందంటే నేను ఒప్పుకుంటా ఖచ్చితంగా. ఎందుకంటే దేవుడు ఒక శిల, అంతే, ఒక విగ్రహం. తినలేని విగ్రహం దగ్గరనే భోజనం పెట్టే మనము ఆకలితో ఉన్న ఆడపిల్ల అయినా మగపిల్ల ఏడైనా ఆశకు ముందుకు పోవడం తప్పని నేను అనుకో. కోటి విద్యలు కూటి కోసమే, తినలేని విగ్రహానికే మనం పెడుతున్నాం. 3 పూటలు ఆకలి లేని ఈ శరీరం నడవదు, పనిచేయదు. ఒకరోజు లేట్ అయితేనే నెక్స్ట్ డే మనం చాలా చాలా హెవీ ఫీల్ అవుతాం. అలాంటిది కోటి విద్యలు కూటి కోసమే ఊరికే అనలేరుగా. నా గుడిలో నేను రాసే అత్యంత ముఖ్యమైన ఫస్ట్ వర్డ్ అదొకటే అమ్మా, కోటి విద్యలు కూటి కోసమే. మళ్ళీ నేను రాసేది ఏం తెలుసా అమ్మా, ఎన్ని కోట్లున్నా ఆ కోటి విద్యలు కూటి కోసమే దాని కింద నెక్స్ట్ లైన్ ఏం తెలుసా, కోటి విద్యలు కూటి కోసమే, ఎన్ని కోట్లున్నా తినేది 3 పూటలే. అంతే. 10 కోట్లు ఉన్నాయి కానీ 4 పూటలు తింటావా? 20 పూటలు 20 లక్షలు ఉన్నాయని చెప్పి తింటామా? అసలు నీకు డబ్బులు లేవని చెప్పేసి నువ్వు ఆ రోజు 1 పూట తింటావా? నీకు అయ్యేది 3 సార్లు 4 సార్లు ఆకలి, నీ షెడ్యూల్ని బట్టే కదా. అత్యంత మనిషి తెలుసుకోవాల్సిన విషయం ఏం తెలుసమ్మా, 1000 ఏళ్ళు బతికినా పోయేది మట్టిలోకే. మట్టిలోకి పోయే ఈ శరీరం కోసము ఎన్నో 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 అమ్మ. కాబట్టి ఏంటంటే వర్షిని మారి ఒక్కసారి ఆనందంగా నన్ను నేను మారాను గురువుగారు అన్న ఆ ఒక్క మాట కోసం నేను అసలు ఎదురు చూస్తున్నది. నా ముగింపు అక్కడే అవుతుంది, అప్పటిదాకా కానీ నేను రాధిక అయితే ఆ అమ్మకి కృతజ్ఞతలు ప్రత్యేకంగా చెప్పి 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 అందరు ఛానల్లో కూడా ఫస్ట్లో నమ్మలేరు, ఎవరినో దింపండి నా అబద్ధాలు అన్నారు. కానీ ఇట్ వాజ్ ప్రూవ్ అండ్ డాక్యుమెంట్. వర్షిని నేను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అసలైన పరీక్ష నాది అది, శ్రీనివాస్ కాదు నా పరీక్ష. శ్రీనివాస్ అసలు నాకు పరీక్షే కాదు. శ్రీనివాస్ చెప్పేది ఏం తెలుసా అమ్మ, చాలామంది బాధపడుతుండొచ్చు, పంది బలిస్తే ఏనుగు అవుతుంది ఆ తల్లి, పంది అవుతుంది కదా. శ్రీనివాస్ అనుకుంది అదే, డబ్బులుంటే నేను మహానుభావుడిని అవుతా, చితాభస్వం రాసుకుంటే నేను శివుడిని అవుతా, రుద్రాక్షలు వేసుకుంటే నేను సనాతన ధర్మాన్ని కాపాడినవాడిని అవుతా అనుకున్నాడు. పరమాత్ముడు మర్మం తల్లి, ధర్మం తెలియకపోతే మర్మం తెలియదు, మానవత్వం లేకపోతే ఆ మర్మమే తెలియదు కదా తల్లి. ఇన్ని వివరణలు ఉన్నప్పుడు అంత సులభంగా శ్రీనివాస్ తాళీలు వేసేసేయండి అంటే, ఆడపిల్లలు అలాంటి పరిస్థితుల్లో ఉన్నారా చూడండి. మానసికమైన గేమ్ ఆడిండు శ్రీనివాస్, శారీరకమైనది కాదు. శరీరంలో లింగాలు లేని బోడి లింగాడు ఏం ఆడగలుగుతాడో అదొక డౌట్ కదా. వాడు వాళ్ళ బలహీనత మీద కొట్టిండు దెబ్బ. ఈ దెబ్బకి పరమాత్ముడు ఎలా ఇచ్చాడో చూసావా, కరెక్ట్గా 1-2-1-2-1లో కూర్చుండు పోయి. ఓకే, ఇంకొకటి ఇప్పుడు మీరు అతని దగ్గర అమౌంట్ ఉంది అని డిక్లేర్ చేసినారు ప్రభుత్వం అంటున్నారు కదా, మరి ఆ అమౌంట్ ఎలా వచ్చింది అనేది తెలిసిందా? తెలిసింది కదమ్మా, భక్తులు వాళ్ళు వీళ్ళు ఇచ్చారు. ఓకే, అంటే వాళ్ళని కూడా ఇది చాలా మందిని అడిగి తీసుకున్నాడు. అంటే చూడమ్మా, నేను శ్రీనివాస్ విషయంలో డబ్బులు ఎన్నెన్ని కోట్లు వచ్చాయని ఎక్కడా చెప్పలేదు. అవును, అవన్నీ తీసుకోండి అని చెప్పలేదు, అవన్నీ ఎన్ని చెప్పనికి రాదు. నేను ఒక సాధువుని, ఈరోజు పొద్దున పూజ చేసినా నాకు కూడా 10,000 ఇచ్చారు వాళ్ళు. పూజ చేసినందుకు నాకు ఇచ్చారు, నేను తీసుకొని వచ్చా. అది నా కూటి కోసం, నా ఇంటి నా సంసారం కోసం. నేను దీన్ని అడ్డుకునే హక్కు నాకు లేదు. కానీ శ్రీనివాస్ చేసిన వివరణ ఏంటంటే కోట్లు, 10 లక్షలు 15 లక్షలతోని అసలు పూజనే లేదు. నాకు తెలిసి 10 లక్షలు పెట్టి 10 రోజులు తపస్సు చేస్తే పుణ్యంతో కూర్చుంటే దేవుడు కూడా దిగొచ్చేస్తాడేమో. 10 లక్షలతో ఈరోజు ఎన్ని కుటుంబాలు బాగుపడతాయి తెలుసా అమ్మా? 10 లక్షలతోని ఆడపిల్లల పెళ్లిళ్ళు అవుతాయి, పురుషుల పెళ్లిళ్ళు అవుతాయి, ఉద్యోగాలు వస్తాయి, పోలీస్ ట్రైనింగ్ పోతే డబ్బులు వస్తాయి, IAS ఆఫీసర్స్ అవుతారు, IPSలు అవుతారు. 10 లక్షలతో ఇల్లు కట్టుకోవచ్చు తల్లి. ఇన్ని చేయాల్సిన నీవు బీర్లు తాగుతావా, ఒళ్ళు బలిసి, చికెన్ లేని నిద్రపోవా, ఒళ్ళు బలిసి, పెళ్ళి అని లైవ్లో పెడతావా, ఒళ్ళు బలిసి. ఇన్ని చేసిన నీకు డబ్బు విలువ తెలుసా? ఆ మూర్ఖుడు కష్టపడి సంపాదించి తినేవాడు. అలాగా మన ఇంట్లో మా నాన్న కానీ ఇప్పుడు ఎవరైనా తల్లి, నీవైనా నేనైనా కష్టపడి వచ్చిన ఆ నెలసరి జీతంలో ఒక 1000-100 పెట్టి ఏదైనా తీసుకుపోయేటప్పుడు 10 సార్లు చూసుకుంటాం అమ్మ దాన్ని. అవును గురుగారు. మామిడి పండ్లు తీసుకొని వచ్చిన అని అన్నాడు, ఫోన్లో ఊరికే చెప్తున్నాడు మామిడి పండ్లు అని చెప్తుంటే పిల్లలు ఒకటే ఆనందపడుతారు. నా పిల్లలకి ఏంటంటే గమేలాలు తెస్తాను నేను, మామిడి పండ్లు కానీ ఏ పండ్లు కానీ. భక్తులు చాలా మంది పొలం నుంచి తీసుకెళ్ళి పోసామి అంటారు, నేను ఏ దానికి తక్కువ చేయలేను. కానీ నా పిల్లలు తాత తెచ్చే పండు మీద ఆశలో కూర్చురు. నా క్వశ్చన్ అది. ఎందుకంటే అమ్మా, రక్తానికి ఉన్న విలువ చాలా గొప్ప తల్లి. నాన్న తెచ్చిన పండు తింటూనే ఉంటారు ఆనందంగా, కానీ తాత దాచిన ఆ పండు నిన్న మొన్న నుంచి దాచిందంటే పోయి గట్టిగా అందరూ అల్లేసుకొని ఒకటికి తినేస్తూనే ఉన్నారు. ఇక మళ్ళీ ఇప్పుడు తినట్టు
ఎంత ప్రేమ చూసారా? అవును గురు కష్టానికి ఉన్న విలువ పరమాత్ముడు మనకు చూపించేస్తాడు ఇమీడియట్లీ. అవును గురుగారు. అదే మా నాన్న పండుగ కూడా 10 రూపాయలు ఇస్తానట, నా పిల్లలు తీసుకుపోయేవాళ్ళు. ప్రేమ కరువైన తల్లి ఈ రోజుల్లో. అవును. డబ్బులు ఉన్నాయి లేడిన్ని, అవునా కదా? ధర్మం గెలవాలంటే మానవత్వం ముఖ్యమైనది, అవునా కదమ్మా? మీరు అనుకున్న ఈ చిన్న చిన్న ప్రశ్నలు ఎలా ఉంటాయంటే ప్రతి కుటుంబాన్ని కదిలిస్తూ ఉంటాయి. ఆ వర్షిని బయటకు వచ్చి క్షేమంగా ఇంటికి చేరిందని అంటే అవును గురుగారు. ముమ్మాటికి చెప్తున్నా, మన దగ్గర ఇంకా అందరిలో ఒక ధైర్యం వస్తుంది. అవును గురు. ఆడపిల్లలు అట్లా అయిపోతే మిగతా తల్లిదండ్రులు బాధ కదా. అవును. సినిమా చేసిన తప్పే కదా. అవును గురు. శివరుద్ర సాధికి పని పాట లేక వానేబడబడినా. లేదు లేదు. చాలా మంది కొంతమంది ఏమన్నారంటే మొదట్లో ఎందుకు అన్నారు. ఇప్పుడు ఈ 15-20 రోజుల నుంచి ఇంటర్వ్యూలకు ఎందుకు రాలేదంటే అమ్మ ఆ టాపిక్ చెప్తే నేను రానని చెప్పిన. మస్తు అడిగారు నన్ను ఇంటర్వ్యూ. వద్దు నాయన, నేను ఇంకా పాత చింతకాయ పచ్చడి ఎంతసేపు అని దంచాలి, రాను అని చెప్పారు. కాకపోతే మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే ప్రణాళిక ఏముంది అంటే పోలీస్ అధికారులు ఇంకా నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు కరీంనగర్లో రిజిస్టర్డ్ అయింది, వేములవాడలో రిజిస్టర్డ్ అయింది, బెల్లంపల్లిలో రిజిస్టర్డ్ అయింది, ఇంకెన్నెన్నో కేసులు రిజిస్టర్డ్ అయినాయి కదా. ఆయన ఖచ్చితంగా చట్టపరంగా పోవాల్సిందే, దానికైతే ముమ్మటికి పోవాల్సిందే. నా వ్యూహం అంతా వర్షిని మీదనే. ఆ అమ్మాయి సేఫ్గా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళాలి, ఇది విషయం అమ్మ. ఓకే గురుగారు, మంచి వివరణ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు గురుగారు.